నమస్కారం డాక్టర్ కె నెహ్రూ గారు. నమస్తే నాన్న. న్యూమరాలజీ ప్రకారం శుక్రవారం పుట్టినటువంటి వాళ్ళు 2024లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు శుక్రవారం పుట్టిన వాళ్ళకి 2024లో లైఫ్ ఎలా ఉండబోతుందో డీటెయిల్గా చెప్పుకుందాం. శుక్రవారానికి శుక్రుడు అధిపతి. సో శుక్రవారం పుట్టిన వాళ్ళు శుక్రుడి దీవెనల వల్ల చాలా లగ్జూరియస్ లైఫ్, ఎంత చిన్న ఇంట్లో పుట్టినా శుక్రుడి దీవెనల వల్ల వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతూ చాలా ధనవంతులు అవుతారు. అండ్ 50 to 60% కేసెస్లో వీళ్ళు బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లోనే పుడతారు, ఫ్రైడే పుట్టిన వాళ్ళు. ఒకవేళ డబ్బు లేని వాళ్ళ ఇంట్లో పుట్టినా కూడా వీళ్ళు వయసు పెరిగే కొద్దికి ఆ ఇంట్లో గ్రోత్, డెవలప్మెంట్ వస్తుంది. తల్లిదండ్రులకి ఆర్థిక పరిస్థితి బాగా బాగుపడుతుంది. సో శుక్రవారం పుట్టిన వాళ్ళు పిల్లలు, అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, చాలా చాలా అదృష్టవంతులు. పైగా శుక్రవారం పూట మార్నింగ్ 3 గంటల నుంచి 6:30 లోపల పుట్టిన వాళ్ళు ఇంకా చాలా అదృష్టవంతులు. వీళ్ళు పెరిగే కొద్దికి ఆ ఇంట్లో సంపద పెరుగుతుంది, పేరెంట్స్ కూడా మంచి లైఫ్ చూస్తారు. అదే శుక్రవారం ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి స్వరూపంగా మనం అందరం భావిస్తాము. నిజంగా ఇది నిజమే. ఆడపిల్ల పుట్టి పెరిగే కొద్దికి ఆ ఇంట్లో కూడా సంపద పెరుగుతుంది. ఈ పుట్టిన బిడ్డ 6 ఏళ్ల తర్వాత ప్రభావం తల్లిదండ్రులకు బాగా కనబడుతుంది. ఈ బిడ్డ పుట్టిన తర్వాత నాకు ప్రమోషన్ వచ్చింది, ఈ బిడ్డ పుట్టిన తర్వాత ఆ ఇల్లు కొన్నాము, ఆ స్థలం కొన్నాము, రేట్లు పెరిగాయి, సో ఈ బిడ్డ పుట్టిన తర్వాత మాకు బాగా కలిసి వచ్చిందని తల్లిదండ్రులకి బాగా తెలిసిపోతుంది. సో అమ్మాయి పుట్టినా అబ్బాయి పుట్టినా శుక్రవారం పుట్టిన బిడ్డలు అదృష్టవంతులు. సో వీళ్ళు చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటారు. ఇలా చూస్తేనే ఎవరినన్నా సరే ఆకర్షించే శక్తి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఇద్దరికీ ఉంటుంది. 10 మందిలో ఉన్న చాలా స్పెషల్గా కనబడేవాళ్ళు శుక్రవారం పుట్టిన వాళ్ళు. సో వీళ్ళు ఎవరితో అయినా సరే ఈజీగా ఫ్రెండ్షిప్ చేయగలరు, శత్రువుల్ని సైతం మిత్రులు చేసుకోగలరు. మ్యాక్సిమం శత్రువులు ఉండరు ఫ్రైడే పుట్టిన వాళ్ళకి. చాలా జాలీగా ఉంటారు, అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు, మాటలు కలుపుకుంటారు, వాళ్ళ బాధలు తెలుసుకుంటారు. వీళ్ళకి చేతనైన సాయం, మాట సాయం, డబ్బు సాయం చేస్తారు. సో ఫ్రెండ్స్ని ఎప్పుడు వదులుకోరు. సో ఫ్రైడే పుట్టిన వాళ్ళకు ఉన్నంత ఫ్రెండ్స్ మిగతా 6 రోజులు పుట్టిన వాళ్ళకు ఉండరు. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు, ఎందుకంటే వీళ్ళు అందరినీ కలుపుకొని పోతారు. వాళ్ళు కష్టాలు తెలుసుకొని వాళ్ళ కష్టాలు వాళ్ళు అడగకముందే తీర్చే నేర్పు, ఓర్పు అండ్ టాలెంట్ ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళకు ఉంటుంది. సో ఫ్రైడే ఒక పిల్లవాడు ఒక పేద ఇంట్లో పుట్టాడు, అయినా కూడా వాళ్ళకి శుక్రుడి దీవెనల వల్ల ఆ స్టైలింగ్, అంటే ఉన్న బట్టలు కూడా నీట్గా ఇస్త్రీ చేసి వేసుకోవడం, పొద్దున ఒక జత మారి వేసుకున్నాక మళ్ళీ సాయంత్రం ఇంకో డ్రెస్ వేసుకోవడం. సో వాళ్ళ పేరెంట్స్ అనుకుంటారు వీడేంది ఇలా బాగా డబ్బున్న ఇంట్లో పుట్టిన వాళ్ళ బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటుంటారు. సో లక్షణాలు పోవు, లక్షణాలు చిన్నప్పటి నుంచే ఉంటాయి. ఎదిగే కొద్దికి వీళ్ళ గమ్యం వైపు ఎదుగుతూ చదువులో కూడా శుక్రుడి దీవెనల వల్ల చాలా బాగా రాణిస్తారు. వీళ్ళు ఒక్కసారి చదివితే అది బాగా గుర్తుపెట్టుకోగలరు. మెజారిటీ ఆఫ్ పీపుల్ ఫ్రైడే బార్న్ విల్ బికమ్ డాక్టర్స్ ఆర్ ఇంజనీర్స్. డాక్టర్ అంటే డాక్టర్నే కాదు, డాక్టర్లో కూడా చాలామంది ఫిజియోథెరపీలో కానీ, ఆయుర్వేదిక్ కానీ, లేదా నర్సింగ్ డిపార్ట్మెంట్లో కానీ, ఇలా వైద్య రంగంలో ఎనీ సేవలో ఉంటారు. ఎందుకంటే శుక్రుడు దీవెనల వల్ల వీళ్ళ చేతిలో అమృతం ఉంటుంది. ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ప్రాణాన్ని కాపాడే శక్తి ఫ్రైడే పుట్టిన వాళ్ళకు ఉంటుంది. అండ్ నేను చూసిన గొప్ప డాక్టర్లు అందరూ కూడా మ్యాక్సిమం సర్జన్స్ పర్టికులర్గా ప్రాణం పోసే శక్తి ఉన్నది ఫ్రైడే పుట్టిన వాళ్ళకి. సో వీళ్ళు బాగా కష్టపడడానికి రెడీగా ఉంటారు. కష్టపడ్డాక వీళ్ళకి ఎంజాయ్ చేయడానికి టైం, లగ్జరియస్ లైఫ్. సో ఫుడ్ ఇష్టం అంటే ఒక దూరంగా హోటల్ ఉంది 10 కిలోమీటర్లు, అయినా అక్కడికి వెళ్ళి తిని రావడానికి ఇష్టపడతారు.
సో కాంప్రమైజ్ ఉండదు ఫుడ్లో కానీ డ్రెస్సింగ్ స్టైల్లో కానీ. సో బాడీ కొట్టుకునే సెన్స్ నుంచి అన్నీ కూడా వీళ్ళు చాలా స్పెషల్గా ఉండాలని కోరుకుంటారు. సో చూడంగానే ఎవరైనా సరే అట్రాక్ట్ అయ్యేలాగా వీళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. చూడంగానే చాలా స్టైలిష్ పర్సన్ ఆర్ స్టైలిష్ గర్ల్. సో దే ఆర్ పీపుల్ విత్ లగ్జరీ ఇంటెంట్ అండ్ వాళ్ళ లైఫ్ కూడా చాలా లగ్జరీస్గానే ఉంటుంది. సో ఒక కారు కొన్నారు, సో నెక్స్ట్ ఆ కార్ మార్చేస్తారు ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళు. సో ఇంకొక కార్, సో దే విల్ బై మల్టిపుల్ హౌసెస్. సో ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళకి రియల్ ఎస్టేట్ రంగం, షేర్ బిజినెస్, హోటల్ బిజినెస్, ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బాగా కలిసి వస్తాయి. అండ్ 30-40% ఈ ఫ్రైడే బోర్న్ పీపుల్ విల్ బికమ్ డాక్టర్స్ ఆర్ రిలేటెడ్ టు మెడికల్ ఫీల్డ్. 15-20% ఇంజనీర్స్ అవుతారు. చాలా వీళ్ళకి యునిక్ థింకింగ్ ఉంటుంది. అందరూ వెళ్ళే దారిలో కాకుండా విభిన్నంగా ఆలోచించి సక్సెస్ సాధిస్తారు. సో 2024 = 8 నంబర్, ఓన్లీ 2024 మాత్రం తీసుకుంటే. శుక్రుడికి లక్కీ నంబర్ 6. 6 and 8 మిక్స్ టుగెదర్. సో 6కి 8కి మంచి అనుబంధం ఉంది. సో శుక్రవారం పుట్టిన వాళ్ళకి 2024లో చాలా 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 బాగుండబోతుంది. శుక్రుడి దీవెనల వల్ల వీళ్ళు ఈ 2024లో పట్టిందల్లా బంగారం కాబోతుంది. సో ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళకి హెల్త్ రిలేటెడ్ పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఉండకపోయినా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ లైక్ మైల్డ్ ఇచ్చింగ్, ర్యాషెస్ ఇట్లా వచ్చే ప్రాబ్లం ఉంది. ఇది తప్పిస్తే మేజర్ హెల్త్ ఇష్యూస్ లేవు. వీళ్ళకి లక్కీ స్టోన్ పచ్చ. సో ఎమిరాల్డ్ మోర్ దెన్ 3 క్యారెట్స్, 3 కన్నా ఎక్కువ క్యారెట్స్, 4 క్యారెట్స్ వేసుకోవచ్చు, 5 క్యారెట్స్ వేసుకోవచ్చు. మెడలో డాలర్ రూపంలో కానీ, మిడిల్ ఫింగర్ ఆర్ రింగ్ ఫింగర్, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇద్దరు కూడా కుడి చేతికే వేసుకోవాలి. అమ్మాయిలు ఎడం చేతికి, అబ్బాయిలు కుడి చేతికి కరెక్ట్ కాదు. ఇద్దరు కూడా పవిత్రమైన చెయ్యి కుడి చేతికే వేసుకోవాలి. ఈ స్టోన్స్ మనము తిరుపతి కాళాశ్రీ మధ్యలో అంజిమేడ్ అనే విలేజ్లో 108 రోజులు పూజలో పెట్టి మన క్లయింట్స్కి ఇవ్వడం జరుగుతుంది, ఎవరైతే కావాలని కోరుకుంటారో. 108 రోజులు పూజలు ఉన్న స్టోన్స్ స్పిరిచువల్గా చాలా పవర్ఫుల్గా ఉంటాయి. మన శత్రువులు మన దగ్గర చేరనివ్వు. ఈ పచ్చేసుకోవడం వల్ల అష్ట ఐశ్వర్యము, పట్టిందల్లా బంగారు అవుతుంది. బిజినెస్లో మంచి గ్రోత్ చూస్తారు పచ్చేసుకున్నాక. సో ఈ ఫ్రైడే పుట్టిన వాళ్ళు 3, 12, 21, 30 తేదీలో పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. 1, 10, 19, 20 పుట్టిన వాళ్ళని మ్యారేజ్ చేసుకోకూడదు. ఈ 1 సిరీస్ అండ్ 3 సిరీస్ అవాయిడ్ చేయాలి. లెటర్స్లో ఏ లెటర్, వై లెటర్, జే లెటర్, సి లెటర్, ఎస్ లెటర్ కంప్లీట్గా మ్యారేజ్కి అవాయిడ్ చేయాలి. సో వీళ్ళు మ్యారేజ్కి అనుకూలంగా ఉన్న లెటర్ ఎన్ లెటర్, హెచ్ లెటర్, యూ లెటర్, వి లెటర్, బి లెటర్, కే లెటర్, ఆర్ లెటర్ అనుకూలంగా ఉంటాయి. సో కలర్స్ వచ్చి లక్కీ కలర్ గ్రీన్ కలర్, అవాయిడ్ చేయాల్సింది పింక్ కలర్, పర్పుల్ కలర్, ఎల్లో కలర్ అవాయిడ్ చేయాలి. సో పచ్చేసుకోవాలి, గ్రీన్ ఎక్కువ వాడాలి. అండ్ ఫ్రైడే రోజు మహాలక్ష్మీదేవిని పూజ చేసుకోవడం, వీలైనంత వరకు ఒకరికో ఇద్దరికో అన్నదానం చేయగలిగితే ఫ్రైడే రోజు చాలా పవిత్రమైన రోజు ఫ్రైడే. ఆ ఫ్రైడే రోజు కానీ ఈ కార్యక్రమాలు చేసుకోగలిగితే ఫ్రైడే పుట్టిన వాళ్ళకి అడ్డంకులన్నీ తొలగిపోయి అష్ట ఐశ్వర్యం లభిస్తుంది. ఫ్రైడే పుట్టి కూడా ఇబ్బంది పడుతున్నారంటే మీ పేరులో ఉన్న వైబ్రేషన్స్ మీ డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాలేదు. ఇది ఇంపార్టెంట్. సో చాలామంది మేము ఫ్రైడే పుట్టాము, మాకు అంత మీరు చెప్పినట్టు లక్ లేదంటే మీ పేరే కారణం. సో ఫ్రైడే పుట్టిన వాళ్ళు ఫ్రైడే పని మొదలుపెట్టినా అగ్రిమెంట్ చేసుకున్నా సక్సెస్ఫుల్గా అవుతుంది, ఎలాంటి ఆటంకాలు లేకుండా. సో మీరు ఫ్రైడే పుట్టి కూడా ఇబ్బందులు పడుతుంటే మీ పేరులో కరెక్షన్ అవసరం. నా అపాయింట్మెంట్ తీసుకోండి, మీ పేరులో మంచి వైబ్రేషన్స్ పెట్టిస్తాను. థ్యాంక్ యూ సార్. అయితే చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు చాలామంది మీకోసం అని చెప్పేసి మీ దగ్గర నేమ్ కరెక్షన్స్ కోసం వచ్చేటువంటి వాళ్ళు ఉంటారు.
సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ పేరు ఎలా ఉంది. సో పేరులో ఒక్క సిస్టంలో చూస్తే సరిపోదు. చాలామంది ఒక్క సిస్టంలో చూసుకొని చాల్డిన్ సిస్టంలో పేరు బాగుంది అనుకుంటారు. బట్ చాల్డిన్ సిస్టంలో, కబాలా సిస్టంలో, పైథాగరస్ సిస్టంలో 3 సిస్టమ్స్లో పేరు బాగుంటేనే లైఫ్ బాగున్నట్టు. ఒక సిస్టంలో 14 నంబర్ వచ్చి ఇంకో సిస్టంలో 16 వస్తే 16 పనిచేస్తుంది. సో 16 అంటే కూలిపోవడం. లైక్ సత్యం కంప్యూటర్స్, సత్యంలో ఒక సిస్టంలో 14, ఒక దాంట్లో 16 ఉంది. 14 వల్ల పైకి వచ్చింది, 16లో పడిపోయింది. 2 కరెక్టే. సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ ఒక్క నంబర్కే వాట్సాప్ చేయండి. ఇంకా చాలామంది అన్ని నంబర్లకు వాట్సాప్ చేస్తున్నారు. ఒకే నంబర్ వాళ్ళు 3 ఫోన్ నంబర్లు పెడుతున్నారు. సో ఈరోజు నుంచి ఒకే ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను, నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు, అవసరం అనుకుంటే నార్మల్ కాల్ చేయొచ్చు. వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్. వాయిస్ ఇస్తూ ఉంటాను, కాల్స్ వస్తుంటాయి, చాలా ఇబ్బందిగా ఉంది. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో మాత్రమే పెట్టాలి, తెలుగులో పెట్టకండి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి, 9121685513. 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ ఒక్క నంబర్కే మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం, సిగ్నేచర్ కూడా పెట్టి పంపిస్తే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా బాగలేదా క్లియర్గా చెప్తాను. బాగుంటే మీరు చాలా చాలా లక్కీ. పేరులో 60% బలం ఉన్నా బాగలేదనే చెప్తాను. 60 అంటే ఆయుష్ 60, డబ్బు 60, ఆనందం 60. 80% పైన బలం ఉన్న పేర్లు బాగున్నాయని చెప్తాను. బాగలేనని చెప్పిన వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరులో ఏ నంబర్ ఉందో కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. మీరు అపాయింట్మెంట్ తీసుకున్నాక మీ పేరులో లెటర్ ఎలా ఉండాలి, ఏ లెటర్ మార్చుకోవాలి క్లియర్గా చెప్తాను. ఈ చెప్పిన స్పెల్లింగ్ని ఇంటి మెయిన్ డోర్కి పెట్టుకోవాలి. మెయిన్ డోర్కి పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి, మీకు అండగా వస్తాయి, రక్షిస్తాయి, గెలిపిస్తాయి. అందుకే స్పెల్లింగ్ ఇంటి మెయిన్ డోర్కి ఉండాలి కంపల్సరీగా. తర్వాత నేను చెప్పిన లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్ అండ్ ఇంపార్టెంట్గా లక్కీ స్టోన్స్. దురదృష్టం ఎక్కువ ఉన్న వాళ్ళకి 2 to 3 లక్కీ స్టోన్స్ వస్తాయి. కంపల్సరీగా ఈ లక్కీ స్టోన్స్ తొందరగా వేసుకోవాలి. కరెక్షన్ ఇస్తాను, ఈరోజు దోషం ఆగుతుంది. బట్ మీరు ఆల్రెడీ మీకు 32 ఏళ్ళు 34 ఏళ్ళ వయసు ఉందనుకోండి, ఈ 34 ఏళ్ళ దోషము ఒంట్లో నుంచి తీయాల్సింది లక్కీ స్టోన్, రత్నమే. సోప్తో మనము మొహం కడుక్కోవచ్చు, చేతులు కడుక్కోవచ్చు. ఒంటి లోపల ఉన్న ఈ రక్తాన్ని, ఈ లోపల నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చాలంటే ఈ సూర్యకిరణాలు పడినప్పుడు ఈ రత్నం ఉంచి గుండెల్లోకి వెళ్ళి మొత్తం మన లోపల ఉన్న నెగిటివ్ని పాజిటివ్గా మార్చే పవర్ కేవలం లక్కీ స్టోన్కి మాత్రమే ఉంటుంది. అందుకే దాన్ని లక్కీ స్టోన్ అంటాం. సో లక్కీ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేయకండి. ఓన్లీ కోర్స్ రాసుకుంటామంటే సరిపోదు, కోర్స్ రాసుకోవాల్సి ఉంటుంది. లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఫాలో అవ్వడం ద్వారా లైఫ్ అంతా మీరు బాగుంటారు. సో మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డైరెక్ట్గా రావాలని వాళ్ళకు కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ హైదరాబాద్ మణికొండలో ఇస్తున్నాము. స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి యూ కెన్ టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆల్సో. సో ఫోన్ అపాయింట్మెంట్స్తో పాటు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. త్రూ ఆన్లైన్ మీరు అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే కిరణ్ నెహ్రూ గారిది స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, అని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు డైరెక్ట్ అపాయింట్మెంటే కావాలనుకుంటే ఎవ్రీ సండే మణికొండలో అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే ఎవ్రీ సండే మీరు ఫిజికల్గా కలిసి కూడా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.